గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. బెజవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇరు పార్టీలు ఫ్లెక్సీలతో పోటాపోటీ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇప్పటికే సిద్ధం పేరుతో వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏపీలో పలుచోట్ల ఏర్పాటు చేసింది. సిద్ధం అని వైసీపీ ప్రచారం చేస్తుండగా మేము సిద్ధమే అంటూ జనసేన రంగంలోకి దిగింది. విజయవాడ సెంటర్లో వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధం ఫ్లెక్సీల వద్ద పోటీగా జనసేన పోస్టర్లను ఏర్పాటు చేసింది. ఎవట్రా మనల్ని ఆపేది, మేము సిద్ధమే అంటూ వైసీపీకి పోటీగా యుద్ధానికి కాలు దువ్వుతున్నారు బెజవాడ జన సైనికులు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ భీమిలి వేదికగా సిద్ధం అంటూ సమర శంకరావం పూరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో త్వరలో జనసేన అధినేత పవన్ కూడా ఉత్తరాంధ్ర నుంచి అనకాపల్లిలో ఎన్నికల శంకరావం మొదలు పెట్టబోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ భీమిలిలో నిర్వహించిన సభకు సిద్ధమని పేరు పెట్టారు. ఇది బాగా పాపులర్ అయింది, జనంలోకి వెళ్ళింది. తాము యుద్ధానికి సిద్ధమంటూ జగన్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. భీమిలి సాక్షిగా ఆయన చేసిన ఛాలెంజ్ ను బెజవాడలో జనసేన నేతలు తీసుకున్నట్లే కనపడుతోంది. మీరు సిద్ధమంటే మేము కూడా సిద్ధమని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు వంగవీటి మోహన్ రంగా ఫోటో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఫోటోతో కూడిన ఫ్లెక్సీలతో మేము కూడా సిద్ధమని ప్రకటించడంతో సవాల్కు ప్రతి సవాల్ విసిరినట్లే అయిందంటున్నాయి పార్టీ వర్గాలు. ఉత్తరాంధ్ర పైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అది కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, 2019లో కూడా ప్రజా పోరాట యాత్ర అనే పేరు పెట్టినప్పుడు ఆయన మొదట మనకి స్టార్ట్ చేసింది ఇచ్చాపురంలోని కపాసబుద్ధి అయిన మత్స్యకార గ్రామం నుంచి మా యాత్రని. సో ఉత్తరాంధ్ర సమస్యల మీద కానీ, ఉత్తరాంధ్ర ప్రజల మీద కానీ ఆ అవగాహన ఉన్న వ్యక్తి, ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఉత్తరాంధ్ర సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగానే మరి ఉత్తరాంధ్రకు సంబంధించి సమస్యలపైన బాగా అవగాహన ఉన్న వ్యక్తి కొనతాల రామకృష్ణ గారు. ఆయన ఇప్పటికే జనసేన పార్టీలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడం, వారి ద్వారా జనసేన పార్టీ సభ్యత్వం పొందడం కూడా జరిగింది. మీకు అనకాపల్లిలో జరిగేది ప్రత్యేకంగా కొనతాల రామకృష్ణ గారికి సంబంధించి ఆయన చేరిక సభ. అదేవిధంగా ఉత్తరాంధ్ర సమస్యలపై, ఎందుకంటే సమస్యల గురించి తెలిసిన నాయకులు కాబట్టి ఉత్తరాంధ్ర సమస్యలపై ఆయన ప్రస్తావిస్తారు. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఉత్తరాంధ్ర పట్ల ఉండే స్టాండ్ని ఆయన ప్రకటించబోతున్నారని చెప్పి మాకున్న సమాచారం ఇప్పటివరకు కూడా. ఆయనతో పాటు కొనతాల రామకృష్ణ గారితో పాటు ఆయన అనుచర గణం కూడా ఆ రోజు చేరబోతున్నారని చెప్పి మాకు వచ్చిన సమాచారం మేడం. ఉత్తరాంధ్ర నుంచి జనసేన ఎన్నికల శంకరావాన్ని పూరించబోతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 4న అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత అమలాపురం, తెనాలితో పాటు మచిలీపట్నంలో జనసేనాని సభలను ఏర్పాటు చేయనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభల షెడ్యూల్ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇవాళ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అలాగే సభ ఏర్పాట్లపై రేపు అనకాపల్లిలో పార్టీ నేతల సన్నాహక సమావేశం జరగనుంది. అనకాపల్లి భారీ బహిరంగ సభ వేదికపైనే మాజీ ఎంపీ కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలోకి చేరనున్నారు. ఇక ఈ నేపథ్యంలో బెజవాడ కేంద్రంగా వైసీపీ జనసేన ఫ్లెక్సీల వివాదం మరోసారి మొదలైనట్లే కనపడుతోంది. గతంలోనూ పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అంటూ వైసీపీ, దానికి కౌంటర్గా జనసేన, టీడీపీలు కూడా ఫ్లెక్సీలను వెలిశాయి. అయితే ప్రస్తుతం విజయవాడలో ఉన్న సిద్ధం ఫ్లెక్సీ పక్కన పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్న మేము సిద్ధమే అనే ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.